వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా వేలూరుపాడు మండల పరిధిలో కారు ప్రమాదం జరిగింది. కోయ మాధవరం నుండి అల్లూరి నగర్ మధ్యలో ఉన్న వాగులో కొట్టుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో జరిగిన ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. వాగులో కారు కొట్టుకుపోతున్న సమయంలో లోపాలున్న వ్యక్తులంతా కేకలు వేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మొత్తం కారులో 5గురు ఉన్నట్లు గుర్తించారు. వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడికి వెళ్లేందుకు యత్నించారు. కానీ మార్గమధ్యలో ఎమ్మెల్యే కూడా చిక్కుకుపోయారు. నారాయణపురం కట్టమైసమ్మ గుడి వద్ద రోడ్డుపై వరద నీరు పోటెత్తింది. దీంతో 5 కారులు, 4 ఆటోలు, 10 బైకులు చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. కారు వాగులో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. కారులో ఉన్న వారంతా కొట్టుకుపోయినట్లుగా విజువల్స్ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి గత 24 గంటల నుండి కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కుంభవర్షాలు కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఏలూరు జిల్లా ఏలేరుపాడు మండలంలో ఉన్నటువంటి ఏదైతే కోయ మాధవరం, అదేవిధంగా అల్లూరు నగరం మధ్యన ఉన్నటువంటి ఏదైతే కాజువే ఉందో ఆ కాజువేపై వరద నీరు ప్రవహించడంతో ఒక కారులో ఉన్నటువంటి 5 వ్యక్తులు అయితే గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మనం చూస్తున్నట్లయితే ఉదయం 2 ఆ ప్రాంతంలో రాజమండ్రి నుంచి వారందరూ కూడా రుద్రం కోటకు వెళ్తున్నారు. వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు డ్రైవరు రామారావు, అదేవిధంగా జ్యోతి 30 సంవత్సరాలు ఉంటుంది, సాయి కుమారి, అదేవిధంగా కుమారు జగదీష్ కుమార్, మొత్తం 5 మందితో కలిపి వీరందరూ కూడా ఒక కారులో, హోండా సిటీ కారులో వెళ్తున్నారు. ఏదైతే కారు మీదకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ వరద నీరు తక్కువ వస్తుందని ఆ డ్రైవర్ గమనించి అటు కారు మీద నుంచి అటు పక్క వెళ్లే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వరద ఉధృతి రావడంతో ఆ కారు అయితే కొట్టుకెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి అశ్వరపేట వద్ద ఉన్నటువంటి ఏదైతే పెదవాగు ఉందో ఆ పెదవాగులో పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో అక్కడ సుమారుగా గేట్లు ఎత్తేసినటువంటి నేపథ్యంలో ఆ వరదంతా కూడా ఇటు కాజు మీదకి పెద్ద ఎత్తున రావటం కారులో ఉన్నటువంటి వారందరూ గల్లంతైన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే అల్లూరు నగరం, అదేవిధంగా మాధవరం సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామానికి చెందిన వారు ఇది గమనించినటువంటి నేపథ్యంలో ఈ స్థానికులందరూ కూడా ఆ గిరిజన యువకులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని సహాయ చర్యలు అయితే చేశారు. ఏదైతే కారు కొట్టుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక చెట్టు వద్ద తాకి ఆగినటువంటి నేపథ్యంలో ఆ గ్రామాలకు చెందినటువంటి వారు గిరిజన యువకులు పెద్ద ఎత్తున తాళ్లు తీసుకొచ్చి ఆ కారుని కట్టేయటం, అదేవిధంగా ఆ తర్వాత ఆ కారులో ఉన్నటువంటి 5గురిని కూడా రక్షించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉన్నారో బాలరాజు కూడా ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆయన మార్గ మధ్యలోనే ఆగిపోయారు. అయితే ఏదైతే ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షాలు ఉన్నాయో ఈ వర్షాలకు సంబంధించి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ సంబంధించినటువంటి కూడా ఒక స్కూల్ బస్సు కూడా ఒక కాజువే మీద ఆగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ కాజువేలో చిక్కున్నటువంటి బస్సులో ఉన్నటువంటి సుమారు 20 మంది విద్యార్థులను కూడా సురక్షితంగా కాపాడినటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే
ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు అయితే పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. ఏదైతే వాగులు వంకలు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కాజువేలు కావచ్చు, లేకపోతే ప్రమాదకరంగా వెళ్తున్నటువంటి ఏదైతే వరద ఉందో ఆ వరద ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే కారు సంబంధించి ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే 5 ఉన్నారో 5 కూడా సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు జిల్లా అధికారులు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. బ్రాహ్మణి. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.